వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. సీఎం రమేష్ చంద్రబాబు గురించి ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. ఏంది అంటే తెర ముందు బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు, తెర వెనక కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు అంటూ కొన్ని వ్యాఖ్యలు బయటపడ్డాయి. అయితే ఇందులో నిజాలెంత అబద్ధాలు ఎంత అనేది మనమైతే చర్చను అయితే జరుపుతాం. ఇప్పుడు కాంగ్రెస్లోకి సీఎం రమేష్ 30 కోట్లు అంటే కాంగ్రెస్ ఖాతాలోకి సీఎం రమేష్ ఎన్నికల ఫండింగ్ 30 కోట్లు ఇచ్చినట్లు మనకు వార్తలు వచ్చాయి. మరి దీన్ని గురించి మనం చర్చించుకుందాం. చంద్రబాబు పొత్తు తెర వెనక కాంగ్రెస్తో, తెర ముందు బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు. అయితే చంద్రబాబు నాయుడు ఎటువంటి అంటే ఒకవేళ కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే పరిస్థితి ఏందని చెప్పి కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకోకుండా కాంగ్రెస్ పార్టీతో సత్సంబంధాలు అంటే తెర వెనక కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని తెర ముందు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు బహిరంగంగా. అయితే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అయితే ఖరారైంది. మరి బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు, జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు మనం చూసినట్లయితే చెప్పినట్లల్లా ఆడడానికి కాంగ్రెస్కి ప్యాకేజీ పంపిన చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లల్లా ఆడడానికి కాంగ్రెస్కి ప్యాకేజీ పంపాడు. ఏ విధంగా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొనాలంటే చంద్రబాబు వల్ల కాదు. అందులో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు. అయినప్పటికీ వాళ్ళని ఢీకొనడం చేతకాక కాంగ్రెస్కి లోపాయకర ఒప్పందం చేసుకున్నాడు చెప్పినట్లు ఆడడానికి. కేసుల కోసం బీజేపీతో, కాపుల కోసం జనసేనతో పొత్తు. మనం ఇంతకుముందు జనసేన బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నాడు అంటే చంద్రబాబు నాయుడు గారు కేసుల కోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అదేవిధంగా కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్నాడు. మరి ఈ ఓటు బదలాయింపు ఖచ్చితంగా జరుగుతుందంటే బీజేపీకి ఓటు శాతం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. మరి అయితే బీజేపీకి దీనివల్ల ఉపయోగం ఉంది. ఎందుకంటే 10 అసెంబ్లీ స్థానాలు 6 లోక్సభ స్థానాలు ఇచ్చారు కాబట్టి బీజేపీకి ఉంది. అయితే జనసేన ఓట్ బ్యాంకు ఎంత మాత్రం ట్రాన్స్లేట్ అవుతుందని మనం చూడాలా. 2019లో ఓడిన వెంటనే సీఎం రమేష్ని బీజేపీలకు పంపిన చంద్రబాబు 2019 ఎన్నికల్లో ఘోరమైన ఓటమి పొందాడు చంద్రబాబు నాయుడు గారు. 2019లో ఘోరమైన ఓటమి పొందిన తర్వాత సీఎం రమేష్ను బీజేపీలకు పంపించాడు. ఆయన ద్వారానే 2023లో కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల నిధులు పంపించారు. అంటే సీఎం రమేష్ 2019 వరకు తెలుగుదేశంలో పనిచేశారు. తెలుగుదేశం అభ్యర్థి, రాజ్యసభ అభ్యర్థిగా కూడా ఉన్నాడు. అయితే అదే సీఎం రమేష్ 2023లో కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల నిధులు ఇచ్చాడు. మరి బీజేపీలో పనిచేస్తున్న సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల నిధులు ఎందుకు ఇచ్చాడు? మరి బీజేపీ ఏదైనా కూడా ఖచ్చితమైన రాజకీయాలు చేస్తుంది అంటే ఖచ్చితంగా ఇతర పార్టీలు గెలుపొందడానికి ఎవరు సహకరించారు. అయితే సీఎం రమేష్ అనూహ్యంగా బీజేపీ పార్టీలో ఉంటూ టీడీపీతో పొత్తు పెట్టుకొని ఇక్కడ భద్రశత్రువు అయిన కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల నిధులు ఇచ్చాడు. మనం ఇక్కడ ఇది నిశ్చితంగా గమనించాలి. నిధులు అందగానే శర్మిల పార్టీ విలీనం, ఏపీపీసీసీగా నియామకం, ఆది నుంచి జగన్ టార్గెట్గా విమర్శలు, ఇప్పుడు కడపలో కూడా పోటీ. ఏదైతే 2023లో నిధులు అందాయో కాంగ్రెస్ పార్టీకి ఆ తర్వాత శర్మిల పార్టీని విలీనం చేసి ఏపీపీసీసీగా నియామకం పొందారు. అయితే పీకే శర్మిల పవన్ సాగా బాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా సీఎం రమేష్. చంద్రబాబు నాయుడు అనుచరుడైన సీఎం రమేష్ గారు చంద్రబాబుకు, శర్మిలకు, పవన్కు, అదేవిధంగా ప్రశాంత్ కిషోర్కు ఈ నలుగురికి కదా ఈ చంద్రబాబుతో సహా వీళ్ళందరికీ సీఎం రమేష్ ఉపయోగిస్తున్న విమానాన్ని ఇప్పుడు ఉపయోగిస్తున్నారు. మరి వీళ్ళు ఎందుకు ఇప్పుడు బీజేపీ గెలుపు కోసం పనిచేయాల్సిన సీఎం రమేష్, టీడీపీ గెలుపు కోసం పనిచేయాల్సిన సీఎం రమేష్ చంద్రబాబు గారికి ఒత్తసపల్లికి, శర్మిల గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి విమానాన్ని సమకూర్చారు. కుట్రలో తన రికార్డు తనే బదులు కొట్టుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు. కుట్రల విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మించిన లేరు. ఆనాడు చంద్రబాబు గారు అది ఎన్టీఆర్ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఎట్లయితే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండాల్సిన సీట్ను చంద్రబాబు గారు కుట్రలు చేసి తన ముఖ్యమంత్రి పదవి తీసుకున్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు చంద్రబాబు నాయుడు గారు కుట్రలు చేస్తూనే ఉన్నారు. తన కుట్రలను తనే రికార్డు బదులు కొట్టుకున్నారు. అంటే కుట్రలు చేయడంలో దానికంటూ పోటీ రారు. తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ వేరువేరు కాదని, రాష్ట్రంలో కాంగ్రెస్ను చంద్రబాబు నాయుడే డబ్బులు ఇచ్చి నడిపిస్తున్నాడని మరోసారి స్పష్టంగా ఆధారాలతో బయలైంది. అంటే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరువేరు కాదు, కేవలం అన్నా చెల్లెలు కాబట్టి వాళ్ళిద్దరిని ఆటంకం కలిగించి వాళ్ళకి బంధుత్వం ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని బదనాయం చేయాలని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి గారిని బదనాయం చేయాలని చెప్పేసి చూస్తున్నారు. కానీ ఆది నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు తెర వెనుక ఒక రాజకీయం చేస్తారు, తెర ముందు ఒక రాజకీయం చేస్తారు. తెర ముందు బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకొని తెర వెనుక కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాడు. అయితే అజాత శత్రువులైన కాంగ్రెస్ పార్టీతో బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుంటుంది? మరి ఇదే సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు నిధులు ఇచ్చాడు 30 కోట్లు? అంటే ఆ డబ్బులన్నీ ఎవరివి? సీఎం రమేష్ గారికి ఎక్కడికి వచ్చాయి? 2014 ముందు సీఎం రమేష్ పరిస్థితి ఈరోజు పరిస్థితి అధికారికంగా జనసేనతోనూ, అనధికారికంగా కాంగ్రెస్తోనూ అడ్డుగాకుతూనే ఉన్నారు జగన్. అధికారికంగా జగన్తో జనసేనతోనూ, అనధికారికంగా కాంగ్రెస్తోనూ అంటగాకుతూనే ఉన్నారు జగన్.
కాంగ్రెస్కు భారీ ప్యాకేజ్ ఇచ్చి ఏపీ కాంగ్రెస్లో తను చెప్పినట్లు నడిచేలా చేసుకుంటున్నాడు బాబు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్కు భారీ ప్యాకేజ్ ఇచ్చి తను చెప్పిన మాట వచ్చేటట్లు చేసుకున్నాడు. ఎలక్ట్రానిక్ బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు అప్పు చెప్పిన బాబు అనధికారికంగా ఎన్ని 100 కోట్లు ముట్ట చెప్పారో ఊగించడం కూడా కష్టమే. చంద్రబాబు గారు ఎలక్ట్రానిక్ బాండ్ల ద్వారా 30 కోట్లు ఇచ్చాడు, అది అధికారికంగా. మరి అధికారికంగా 30 కోట్లు ఇస్తే అనధికారికంగా ఎన్ని కోట్లు ఇచ్చాడు అంటే బాబు అధికారంలోకి రావడానికి ఎంతకైనా దిగజారుతాడానికి అది ఇది ఒక నిదర్శనం. అంటే అధికారికంగా 30 కోట్లు ఇచ్చాడు, అనధికారికంగా ఇంకా కొన్ని వేల కోట్లు ఇచ్చింటాడని ఆరోపణలు. అయితే ఆరోపణలే కాదు ఇవన్నీ నిజాలు. ఎందుకంటే బయటికి కొంత ఇచ్చినా కూడా వైట్ మనీ, కొంత ఇచ్చినా కూడా బ్లాక్ మనీ పెద్ద ఎత్తున ఇచ్చే పరిస్థితుంది. మరి ఇవన్నీ నిజాలు బయటికి రావాలి. మరి పోనీ వీళ్ళు 30 కోట్లు ఇచ్చింది వాస్తవం కదా, మరి ఈరోజు ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే కాంగ్రెస్ పార్టీ బలపడాలని చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నారా? మరి చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటుంటే మరి బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు? సీఎం రమేష్ బీజేపీలో ఉన్న 100% చంద్రబాబు మనిషి అని చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రితిక్ అనే సంస్థను స్థాపించి చంద్రబాబు నుంచి 1000 కోట్ల కాంట్రాక్టులు పొంది 1000 కోట్లకు ఎదిగాడు. సొంత విమానం కొనే స్థాయికి ఎదిగాడు. అంటే 2014 ముందు కంపెనీ లేని సీఎం రమేష్ చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రితిక్ అనే సంస్థను స్థాపించి చంద్రబాబు నుంచి 1000 కోట్ల కాంట్రాక్టులు పొంది ఈరోజు అదే 1000 కోట్లను వెచ్చించి ఒక విమానాన్ని కొని ఆ విమానాన్ని పవన్ కళ్యాణ్కు, ప్రశాంత్ కిషోర్కు, శర్మిలకు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. మరి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చే సీఎం రమేష్ కంటే ఆ రోజు కాంట్రాక్టుల్లో నిజాలు బయటకు తేవలసిందిగా కోరుతున్నాం. బాబు మనిషిగా సింగపూర్, మారిషస్ల నుంచి బాబు మనిషిగా నిధులు తెచ్చి తక్కువ కాలంలోనే ఢిల్లీలో చక్రం తిప్పడం మొదలుపెట్టాడు. బాబు కాలంలో బాబు మనిషిగా చెప్పుకొని సింగపూర్ నుంచి మిగిలిన దేశాల నుంచి నిధులు తీసుకొని వచ్చి ఢిల్లీలో చక్రం తిప్పడం మొదలుపెట్టాడు. బీజేపీలో ఉంటేనే ఢిల్లీ లాబీల్లో నారావారి ప్రయోజనాలు చెక్కబెట్టడం ప్రారంభించాడు సీఎం రమేష్. బీజేపీ పార్టీలో ఉంటూ బీజేపీ పార్టీ బలం కంటే టీడీపీ పార్టీని బలపరచాలి, టీడీపీ పార్టీ అధికారంలోకి రావాలి, టీడీపీ పార్టీకి ఎలాగైనా మేలు చేకూర్చాలని చెప్పి సీఎం రమేష్ మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి స్వప్రయోజనాల్లో ముఖ్యంగా పనిచేస్తూ ఈరోజు టీడీపీ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుందంటే సీఎం రమేష్ గారు కూడా ప్రముఖంగా పనిచేశారు. వీళ్ళందరూ ప్రముఖంగా పనిచేసి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలు దెబ్బతినకుండా, చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది కలగకుండా చూశారు సీఎం రమేష్ గారు. స్థానిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత చంద్రబాబు నర్రెడ్డి సునీతను చేరదీశారు. చంద్రబాబు నాయుడు గారు స్థానిక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎవరైతే వివేకానంద రెడ్డి కూతురు ఉన్నారో ఆ వివేకానంద రెడ్డి కూతురు నర్రెడ్డి సునీతను చేరదీశాడు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో జగన్ ఢీకొట్టలేమని తేల్చి వేయపాయాలకు దిగాడు. వివేక హత్య కేసును అడ్డం పెట్టుకొని వైఎస్ కుటుంబంలో చిచ్చు పెట్టడం ప్రారంభించాడు. ఏదైతే వివేక హత్య చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎందుకు ఆ రోజు నిందితుల్ని చంద్రబాబు నాయుడు గారు పట్టించలేదంటే ఖచ్చితంగా మరి చంద్రబాబు నాయుడు గారు మనుషులు ఎవరైనా చేసి ఉంటారని భయపడి ఆ రోజు సిబిఐ ఈడీ ఎంక్వైరీ అయ్యలేదు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు నిజంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు కారకులను కనుక్కోవాలని ఉంటే వెంటనే సిబిఐ ఎంక్వైరీ కానీ ఈడీ ఎంక్వైరీ కానీ వేసి నర్రెడ్డి సునీతకి న్యాయం చేయాల్సింది. ఈ రోజు అదే నర్రెడ్డి సునీతని అడ్డం పెట్టుకుని వైఎస్ కుటుంబంలో ఒక మహిళగా అడ్డం పెట్టుకుని వైఎస్ శర్మిలని వైఎస్ సునీతని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయాలని చూస్తున్నాడు. అయినా కూడా ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు. బలంగా ఉండడం వల్ల ఎలాగ జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టలేమని భావించి ఇప్పుడు ఇలాంటి కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినా కూడా వివేక హత్య కేసులో తన భర్త పాత్ర బయటపడింది, ఇరుక్కుంటాడేమో అని భయపడుతున్న సునీతను చేరదీసి అధికారం ఆశ చూపెట్టి శర్మిలను చేరదీసి తమ వైపు తిప్పుకున్నారు. ఏదైతే మనం చర్చించుకునే అదేవిధంగా శర్మిల నేరుగా టీడీపీలో చేరితే ఎవరు నమ్మరు. అందుకనే శిష్యుడు రేవంత్ రెడ్డి చేత వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ విలీనమయ్యేలా చేసి ఎలక్ట్రానిక్ బాండ్ రూపంలో కాంగ్రెస్ చిల్లర ఖర్చుల కోసం 30 కోట్ల రూపాయలు వెచ్చించారు, ఇచ్చారు. 30 బాండ్లను కాంగ్రెస్ సీఎం రమేష్ కంపెనీ రితిక్ ప్రాజెక్టు ద్వారా కాంగ్రెస్కి ఇచ్చిన ఎలక్ట్రానిక్ బాండ్లు నెంబర్లు ఒక్కో బాండు విలువ 1 కోటి. ఇలాంటి 30 బాండ్లను కాంగ్రెస్కు అందజేశారు. మనం ఏదైతే ఇప్పటిదాకా 30 కోట్లు ఇచ్చామని చెప్పవచ్చు, ఇవన్నీ అవాస్తవాలు కొట్టి పారేసే అవకాశం ఉంది. అయితే వైఎస్ సునీతని వైఎస్ శర్మిలను అడ్డు పెట్టుకొని అంటే వైఎస్ సునీత వచ్చి అలియాస్ నర్రెడ్డి సునీత, వైఎస్ శర్మిల వచ్చి మోసరమల్లి శర్మిల, మరి ఈ ఇద్దరిని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని బదలాయింపు చేయడానికి శర్మిల కానీ సునీత కానీ నేరుగా టీడీపీలో కనుక చేరితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అధికారం కోసం ఇవి ఇలా చేసింది అంటారు. కాబట్టి తన శిష్యుడైన రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ అక్కడ తెలంగాణలో గెలిచారో గెలిచిన వెంటనే శర్మిలని ఏపీకి పంపించి ఏపీపీసీసీ అధ్యక్షురాలు అప్పచెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఖర్చుల కోసం అంటూ 30 కోట్లు అధికారికంగా ఇచ్చారు, అనధికారికంగా ఎంత ఇచ్చారో తెలియదు. ఆ బాండ్ల వివరాలు 14402 అనే బాండు, అదేవిధంగా ఇక్కడ 2 ఇక్కడ చూసుకోవచ్చు మనకి 14,402 బాండు, 14,412 అంటే ఇవన్నీ బాండ్ల నెంబర్లు. ఈ 30 బాండ్ల ద్వారా కాంగ్రెస్ పార్టీకి సీఎం రమేష్ 30 కోట్లు ఇచ్చాడు. మరి ఏదేమైనప్పటికీ బీజేపీలో ఉంటున్న సీఎం రమేష్ కాంగ్రెస్ పార్టీకి నిధులు ఎందుకు ఇచ్చాడు? మరి టీడీపీ
ఈ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి నిధులు ఎందుకు ఇచ్చాడు? మనం ఇవన్నీ చూస్తున్నట్లయితే, మనం ఇప్పుడు ఏవైతే మనం చర్చించుకుంటామో ఇవన్నీ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం వల్ల కాక వైఎస్ కుటుంబంలో ఇద్దరు మహిళలని చేరదీసి వాళ్ళకి అప్పనంగా అధికారికంగా 30 కోట్లు అప్పచెప్పి అనధికారికంగా కొన్ని వేల కోట్లు అప్పచెప్పి వాళ్ళకు డబ్బు అధికారాన్ని ఆశ చూపి జగన్మోహన్ రెడ్డి గారిపై లేని పోని అభండాలు వేస్తున్నారు తప్ప అందుకు మించి ఏమి లేదనిపిస్తుంది. మరి ఈరోజు బీజేపీ పార్టీ గెలవాలని కోరుకునే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, మరి కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఎందుకు బాండ్ రూపంలో విరాళాలు ఇచ్చిన అవకాశం వచ్చింది అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించలేమని తెలిసి ఎలాగైనా ఓడించాలని చెప్పేసి కుటుంబంలో చీలకు ఒకవైపు బీజేపీ టీడీపీతో బీజేపీ టీడీపీ జనసేన పొత్తు ఒకవైపు అంటే బయట బీజేపీ జనసేనతో పొత్తు, లోపల కాంగ్రెస్తో పొత్తు, ఏదేమైనప్పటికీ ఎన్ని పొత్తులు ఎన్ని ఎత్తులతో వచ్చినా వచ్చే ఎన్నికల్లో ప్రజలు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా మంది చెప్పడం జరిగింది. మరి ఏదేమైనప్పటికీ సీఎం రమేష్ గారు కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు విరాళాలు ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.